ఇక నరేంద్ర మోడీ 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి ఒక 20-30 స్థానాలు తక్కువ వస్తే దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ ఏంటంటే నరేంద్ర మోడీ శకం ముగిసింది, నరేంద్ర మోడీని ప్రజలు నమ్మట్లేదు, అనేక రాష్ట్రాల్లో ఆయనకు వ్యతిరేకత ఉంది, స్థానిక నాయకత్వాన్ని చూస్తున్నారనేటువంటి విశ్లేషణలు అనేక మంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు, మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ చరిష్మా ప్రజల్లో తగ్గలేదనడానికి ఇంకొక ఉదాహరణ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ లేకుండా కేవలం ఫడ్నవీసే గెలిపించాడా అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఓడిపోయినటువంటి జార్ఖండ్లో కూడా నరేంద్ర మోడీ చరిష్మా లేకుండా, అంటే స్థానిక నాయకత్వము, నరేంద్ర మోడీ అమిత్ షా టీము, స్థానిక టీము కలిసి పనిచేస్తే ఎక్కడైనా గెలుస్తుంది అనడానికి ఒక ఉదాహరణ. జార్ఖండ్లో స్థానిక నాయకత్వం లేకపోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి పెద్ద మైనసు. హేమంత్ సోరెన్కి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎవరూ లేకపోవడము, బీజేపీకి ప్రత్యామ్నాయం అంటే జేఎంఎంకు ప్రత్యామ్నాయ నాయకత్వం చూపిస్తామని చెప్పలేకపోవడం కూడా ఒక మైనస్గా అక్కడ ఉన్నది. అంటే స్థానిక నాయకత్వం బలంగా ఉన్న చోట ఫడ్నవీస్ లాంటి నాయకుడు, హిమంత శర్మ, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్, ఒక్కో రాష్ట్రంలో నాయక్ సింగ్ సైని, హర్యానాలో ఏ రాష్ట్రంలో వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు బలంగా ఉండి మోడీ చరిష్మా కూడా తోడైతే బీజేపీకి ఎదురుండదనేటువంటి విషయాన్ని మరొకసారి రుజువైంది. సో పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇక దేశంలో కాంగ్రెస్ శకం నిలుస్తుంది. రాహుల్ గాంధీ వైపు ప్రజలు ఉన్నారు, నరేంద్ర మోడీ వైపు లేరు. రాహుల్ గాంధీ వైపు దేశంలో ప్రజలు లేరని నిరూపణ అయింది. మోడీ వైపే ఉన్నారని, మోడీకి ఇంకా ఆకర్షితులవుతున్నారని, మోడీ మాట వింటున్నారని మరొక్కసారి రుజువైపోయింది. అయితే ఇంకెంతో కాలం నరేంద్ర మోడీ ఆయనే రాజకీయాలు చేయలేడు. ఆయన కూడా 74 సంవత్సరాలకు వచ్చాడు. వాళ్ళ నిబంధన సరే ఇంకో సడలించుకున్నా ఉన్నా లేకపోయినా ఇంకో 4-5 సంవత్సరాల వరకు మాత్రమే రాజకీయాలు ఇంత స్థాయిలో చేయగలుగుతారు. ఆ తర్వాత చరిష్మా తగ్గుతుంది. అనేకమైనటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వాలను అభివృద్ధి చేసుకోగలిగిందా? లేకపోతే రేపొద్దున నరేంద్ర మోడీ రిటైర్ అయిపోతే ఏ నాయకత్వం వస్తుంది? ఒకటి, దేశంలో శూన్యత రాకూడదు, కేంద్ర పార్టీలో రాష్ట్రాల్లో కూడా శూన్యత రాకూడదు. రేపు యోగి ప్రధానమంత్రి అయిందనుకుంటే ఉత్తరప్రదేశ్లో యోగి స్థానంలో ఆయన స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఎవరు? రేపొద్దున అమిత్ షా స్థానంలో ఆయన స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఎవరు? మిగిలినటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్రలో గెలిచింది, జార్ఖండ్లో సరే ఓడిపోయిందనేటువంటి బాధ ఉన్నా గతంలో గెలిచింది, ఓడిపోయింది, జార్ఖండ్లో మళ్ళీసారి గెలవడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ తిరిగి ఇంకేదో చేసుకుంటారు. కానీ ఒక్కసారి కూడా గెలిచినటువంటి రాష్ట్రాలు ఒకటి పశ్చిమ బెంగాల్లో మోడీ హయాంలో, అమిత్ షా హయాంలో పశ్చిమ బెంగాల్లో అధికారం దాకా వచ్చిందనుకున్నటువంటి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఇంత పెద్ద నాయకత్వం ఉన్నటువంటి మొత్తం చాణక్య నీతితో రాజకీయాలను తిప్పగలుగుతామనుకున్నటువంటి అమిత్ షా, మోడీ ఉన్న సందర్భంలోనే పంజాబ్ లాంటి రాష్ట్రము అట్లనే తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల్లో సరే కర్ణాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చింది, పోయింది. కాబట్టి దాన్ని కూడా మనం చెప్పలేము. ఆయన హయాంలో ఒకసారి వచ్చింది, ఒకసారి పోయింది అనేటువంటి చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి కూడా అధికారంలోకి రానటువంటి రాష్ట్రాలలో నరేంద్ర మోడీ చరిష్మా ఉందా లేదా? నిజానికి తెలంగాణలో చాలా పెద్ద అవకాశం ఉంటే అది జాతీయ నాయకత్వం వైఫల్యమా, రాష్ట్ర నాయకత్వం వైఫల్యమా, రెండు జాతీయ నాయకత్వము రాష్ట్ర నాయకత్వం మధ్య ఉన్నటువంటి ఆ సింక్రనైజేషన్ మిస్ అయిపోయిందా ఏంటి అనేటువంటి తర్వాత పక్కన పెడితే తెలంగాణలో అవకాశం వస్తే బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నారు. అది ఎవరిది వైఫల్యం పక్కన పెడితే అట్లాంటి సందర్భంలో నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి బలమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడే ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రాకపోతే, బలపడకపోతే భవిష్యత్తులో అది మరింత ఇబ్బందికరమైనటువంటిది. కాబట్టి వాళ్ళ హయాంలో, వాళ్ళ చరిత్రలో, వాళ్ళ రాజకీయ జీవితంలో ఇవి మాయని మచ్చలుగా, లేకపోతే ఎప్పటికీ వాళ్ళ గుండెను తుల్చేటువంటి విధంగా అది తెలంగాణలో అధికారం దిశగా వెళ్ళడం ఆగిపోయినాం, ఆంధ్రప్రదేశ్లో ఇంకో పార్టీతోటి జత కడితే కానీ బీజేపీకి రాష్ట్ర నాయకత్వాన్ని నిలపలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు లేడు, పార్టీని నడిపించేటువంటి నాయకత్వం ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు. తెలంగాణలో పార్టీకి నాయకత్వం ఉన్నదా లేదా అనేటువంటి విధంగా తెలంగాణలో ఏర్పడింది, శూన్యత ఏర్పడింది. వచ్చినటువంటి అవకాశాలను తెలంగాణలో వినియోగించుకోలేకపోయింది. బయట నుంచి వచ్చేటువంటి నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మధ్యన కొట్లాట, కేంద్ర నాయకత్వం ఎటు నిలబడలేనటువంటి పరిస్థితి. తెలంగాణలో అవకాశం కోల్పోయింది.
తమిళనాడు ఎన్నికల్లో చాలా ప్రయత్నం చేశారు. సరే మొత్తమే లేకుండా అనేక ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, నాయకత్వం పెరిగింది, నాయకులు వచ్చారనేటువంటి ప్రచారం జరిగినా కూడా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటి కూడా గెలవకపోవడం ఒక మచ్చ. కనీసం సొంతంగా 1-2 స్థానాలైనా గెలవలేనటువంటి స్థితిలో ఉంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? సొంతంగా ఎదగలిగినటువంటి రాష్ట్రాలపైన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఏ విధంగా దృష్టి పెడుతుంది? బయటి పార్టీ నాయకులను తీసుకొస్తారా? ఉన్న పార్టీ నాయకులను మర్దన చేసి పెద్ద నాయకులుగా గుర్తిస్తారా, తీసుకువస్తారా అనేటువంటి అంశం కూడా ఇవాళ వాళ్ళ పైన ఉన్నది. ఆ ఆలోచన కూడా వస్తుంది. సరే, తర్వాత తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత కేరళ లాంటి రాష్ట్రంలో కూడా అత్యధికంగా ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి రాష్ట్రంలో హిందువుల జనాభా తగ్గినటువంటి దగ్గర ఎక్కడ గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ ఉన్నది. బెంగాల్లో కూడా అధికారం మాదే అనేటువంటి దిశగా వచ్చి ఒక్కసారిగా ఇవాళ మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. పంజాబ్లో సొంతంగా గెలవలేనటువంటి పరిస్థితి, పంజాబ్లో బీజేపీకి వ్యతిరేకత సృష్టించేటువంటి పరిస్థితి. ఏం చేస్తుంది? ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో గెలుస్తుంది. త్రిపుర లాంటి రాష్ట్రంలో గెలిచినటువంటి బీజేపీ అక్కడ ఒక నాయకత్వాన్ని బిప్లవ్ సింగ్నా, లేకపోతే శర్బానంద్ సోనోవాల్ లాంటి నాయకులనా, హిమంత బిశ్వ శర్మనా, మాణిక్ షానా, వీళ్ళందరినీ తయారు చేయగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ లాంటి బాగా బీజేపీకి బలం ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రాకపోవడం, పార్టీ ఎదగకపోవడానికి కారణాలను ఏం విశ్లేషిస్తుంది? మహారాష్ట్రలో గెలిచింది నరేంద్ర మోడీ చరిష్మాకి మరొకసారి ఎటువంటి ఎదురు లేదు. దేశంలో మరొకసారి మళ్ళీ ప్రూవ్ అయిపోయింది. నరేంద్ర మోడీ చరిష్మాతోటే రాజకీయాలు నడుస్తున్నాయనేటువంటి విషయం దేశవ్యాప్తంగా చర్చలో మరొకసారి వచ్చింది. ఆయన చరిష్మాతోటే ఉంది. ఆయన తక్కువ చేసి స్థానికంగా మహారాష్ట్రలో కూడా మోడీకి సంబంధించినటువంటి ర్యాలీల కంటే కూడా స్థానిక నాయకుల యొక్క ర్యాలీలు ఎక్కువ చేశారు. మోడీ దాదాపుగా 10 ర్యాలీలకే పరిమితమయ్యారు. 16 అమిత్ షా, నడ్డా వీళ్ళే పెట్టారు. కానీ మోడీ తగ్గించేసి స్థానిక నాయకులదే ఎక్కువ పెట్టారు. జార్ఖండ్లో అక్కడ విఫలమైంది. స్థానిక నాయకత్వాన్ని ఎవరు, హేమంత్ సోరెన్కి ఎవరని, రేపు తెలంగాణలో కేసీఆర్కి ఎవరు, కేసీఆర్కు ప్రత్యామ్నాయం ఎవరు, రేపు రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరు అనేటువంటి ప్రశ్నకి తెలంగాణ బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్కో, జగన్కో, ఈ ముగ్గురికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నాయకుడు ఎవరు అనేటువంటిది వస్తుంది. తమిళనాడులో స్టాలిన్కు ప్రత్యామ్నాయంగా కొంత అన్నామలైని ప్రొజెక్ట్ చేసేటువంటిది ఉంది. కానీ అక్కడ జీరో అన్నామలైను ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ మొత్తమే పార్టీకి పట్టులేనటువంటి జీరో రాష్ట్రం కాబట్టి 0 నుంచి 9-10%, 13% ఓట్లను పెంచుకోగలిగింది. కానీ ఇంకా ఎమ్మెల్యేలుగా గెలిచేటువంటి సిద్ధాంతాన్ని ఇంకా పుణికిపుచ్చుకొని అక్కడ విస్తరించేటువంటి పరిస్థితి చాలా దూరం ఉన్నది. కేరళలో పినరయి విజయన్కో, కాంగ్రెస్కో ప్రత్యామ్నాయమైనటువంటి నాయకత్వం లేకపోవడం, అక్కడేమో నాయకుడి కంటే కూడా సిద్ధాంతమైనటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సిద్ధాంతపరంగా బలంగా ఉన్న కేరళలో వారికి ప్రత్యామ్నాయం ఏంటి? పంజాబ్లో కూడా అంతే. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవగలిగింది. అక్కడ ఉన్నటువంటి అకాలీదళతోటి పొత్తులో ఉన్న తర్వాత, అకాలీదళతో విడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకు విస్తరించలేకపోతున్నది? దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడే ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఎందుకు చేజార్చుకుంటున్నారు? ఎందుకు వ్యూహాలు విఫలమవుతున్నాయి ఆయా రాష్ట్రాల్లో అనేటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. ఇక మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి శివసేన షిండే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 133 స్థానాల్లో గెలిచినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రి చేసి ఏక్నాథ్ షిండే దగ్గర ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేసి ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేని చేస్తారు, అజిత్ పవార్ను చేస్తారు అనేటువంటి చర్చ కూడా సాగుతున్నది. ఆ 3 పార్టీలు కలిపి ఇప్పుడు చర్చ చేసుకోవాలి. ఎట్లాగో అజిత్ పవార్కు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఏక్నాథ్ షిండే పెద్ద పార్టీ బీజేపీ, తర్వాత శివసేన, తర్వాత ఎన్సీపీ. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ముగ్గురులో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనను కొనసాగిస్తారా, లేదా దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేసి ఏక్నాథ్ షిండేను ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకొని అవసరమైతే కేంద్రంలో ఏక్నాథ్ షిండే వర్గానికి ఇంకొక మంత్రి పదవి పెంచుకునేటువంటి అవకాశం, కేంద్ర మంత్రి పదవి ఏమైనా పెంచుకునేటువంటి అవకాశం ఇస్తుందా? అజిత్ పవార్ కూడా కేంద్రంలో ఇంకొక మంత్రి పదవి ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందా చూసి ముఖ్యమంత్రి స్థానంలోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. మరి అదే జరిగితే మహారాష్ట్రలో కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారు. 133 స్థానాలు, నిజానికి 144 స్థానాలు వస్తే
మ్యాజిక్ ఫిగర్ వస్తుంది, ఇంకొక 11 స్థానాలు. బీజేపీ పోటీ చేసిందే 142 స్థానాలు, 144 స్థానాలు, 80% స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి 144 వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. నిజానికి ఇంకొక 10 స్థానాలు కనుక భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఉంటే ఆ 11 స్థానాలు కూడా గెలిచేదేమో, మ్యాజిక్ ఫిగర్ కూడా వచ్చేదేమో. బీజేపీ విస్తరించడానికి ఒక అవకాశం వచ్చింది. అదానీలకు అమెరికా SEC సమన్లు. సౌర విద్యుత్ కాంట్రాక్టుల విషయంలో గౌతమ్ అదానీ ఆయన తమ్ముడి కుమారుడు సాగర్ అదానీకి అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సమన్లు పంపించింది. కాంట్రాక్టులు సంపాదించడం కోసం భారత ప్రభుత్వ అధికారులకు 2200 కోట్ల లక్ష్యంగా వచ్చిన ఆరోపణలపై 21 రోజులుగా జవాబు ఇవ్వాలని పేర్కొన్నది. నిజంగా ఇదే అమెరికాకు సంబంధించి ట్రిబ్యునల్ ట్రంప్ మీద ఇచ్చినటువంటి సమన్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ కోర్టులకు కూడా గంతే విలువ ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ. సమన్లకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హ్యాషాయిలో ఇంకేదో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ ట్రంప్కు సంబంధించినటువంటి కేసును విత్డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ గౌతమ్ అదానికి సంబంధించి ఏదో కుట్ర ఉందా లేదా, దీన్ని భారతదేశం కోణంలో చూడాలా, ఒక వ్యాపారవేత్త కోణంగా చూడాలా అనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇదే జరిగితే గనక, అదే జరిగితే 21 రోజుల్లో ఆయన సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఇచ్చి, ఎందుకంటే విదేశీయులు అమెరికన్ల నుంచి ఆయన డబ్బులు తీసుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టిండు కాబట్టి దానికోసం న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా జారీ చేసింది. శాంతివన్ ఫామ్ ఫాగర్ నివాసంలోని బోధక్దేవ్ రెసిడెన్సీలకు నోటీస్ పంపించింది. ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో సమన్లు అందించి 21 రోజుల్లోటి సమాధానం చెప్పాలట. సమాధానం చెప్తాడు, మళ్ళీ ఆ సమాధానం పైన వాళ్ళు ఇంకొక చెప్తారు, ఆ తర్వాత కేసు తర్వాత వాదనలు. నిజంగా సాధ్యమవుతుందా? ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చినటువంటి దాంట్లో కూడా పుతిన్ను అరెస్ట్ చేయాలి, బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయాలని చెప్పినట్టుగానే అమెరికాకు సంబంధించినటువంటి కేసులు కూడా, అమెరికాకు సంబంధించినటువంటి కేసులను కూడా మనం అదే దిశలో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.